ఓం శ్రీ మాత్రే నమః. ధనుర్మాసంలో ఈవేళ 18వ రోజు. ఎప్పట్లాగానే గోదాదేవి తెల్లవారుజామునే లేచి తన చిలకత్తెలతో కలిసి శ్రీకృష్ణుని ఆలయానికి వెళ్ళి అక్కడ తలుపులు తెరవమని రుక్మిణీదేవిని ప్రార్థిస్తూ పాడిన పాసురం ఇది. ఇప్పుడు ఆ పాసురాన్ని దానికి తెలుగులో భావాన్ని చెప్పుకుందాం. ముందు మదగళిత్త నోడాద తోడు బలియన్ నందగోపాలన్ మరుమగళే నప్పిన్నాయ్ కందం కమలం కుళలి కడై తిరవాయ్ வந்தெகும் கோளை எடைத்தனகான் மாதவி பந்தல் மேல் பல்கால் குயினங்கள் குவினகான் பந்தார் பிறவி முனக்கு மைத்து நனன் பேர் பாடா செந்தாமரை கயால் ஸ்ரீரால் వలయొలిప్ప ముందు తిరవాయ్ మగిళిందు ఏలో రెంబావాయ్. ఇప్పుడు ఈ పాసురానికి తెలుగులో భావాన్ని చెప్పుకుందాం. ఏనుగులతో పోరాడగలిగిన వాడు, మదము స్రవించుతున్న ఏనుగు వంటి బలము గలవాడు, యుద్ధములో శత్రువులను చూచి వెనుకంజవేయని భుజబలము కలవాడును అగు నందగోపుని కోడలా, పరిబళము గుమ్మరించు కేశపాసము కలదానా, ఓ నీలాదేవి తలుపు గడియ తీయుము. కోళ్ళు అంతటను చేరి అరుచుచున్నవి. మాధవీలత ప్రాగిన పందిర మీద గుంపులు గుంపులుగా కూర్చున్న కోయిలలు కూయుచున్నవి. కనుక తెల్లవారినది చూడుము. బంతి చేతితో పట్టుకున్నదానా, మా భావగుణములను కీర్తించుటకు వచ్చి ఉన్నాం. నీవు సంతోషంతో లేచి వచ్చి ఎర్ర తామర పువ్వును పోలిన నీ చేతితో అందమైన చేతి కంకణములు గల్లుగల్లుమని ధ్వని చేయనట్లు తలుపు తెరువుము. ఈ పాత్రలో గోదాదేవి తన చిలకత్తెలతో శ్రీరంగనాథుని ఆలయానికి వెళ్ళి అక్కడ రుక్మిణీదేవిని తలుపులు తెరిచి శ్రీకృష్ణ దర్శన భాగ్యాన్ని మాకు కలిగించమని కోరుతున్నది. ఆ శ్రీరంగనాథుని కృప మనందరిపై ఉండునుగాక. శ్రీమత్యే గోదాదేవి నమః. ఓం నమో నారాయణాయ. రేపు 19వ పాత్రను చెప్పుకుందాం.